ఈరోజు మనం మహిళా దినోత్సవం చేసుకుంటున్నాం. గతంలో మన జగనన్న ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు మన మహిళలకి ఎంత మేలు చేశారో మనందరము చూసాం. ఇప్పుడు ఈ రాష్ట్రంలో మన మహిళల పరిస్థితి ఎలా ఉంది? ఎన్నికల టైంలో ఎన్నో హామీలు ఇచ్చేశారు, అవునా కాదా? ఇంటింటికి వెళ్ళి బాండ్స్ కూడా ఇచ్చారు కదా. ఎందుకంటే గతంలో మేనిఫెస్టో ఇచ్చారు, ఇప్పుడు మహిళలు ప్రజలు ఎవరు మేనిఫెస్టోని నమ్మట్లేదని చెప్పి బాండ్స్ ఇచ్చారు. అసలు ఈ దేశ చరిత్రలో ఏ రాజకీయ పార్టీ కూడా అలా బాండ్స్ ఇచ్చిన విధంగా లేదు. కానీ ఇప్పుడు ఈ తెలుగుదేశం పార్టీ కూటమి ఎన్నికల టైంలో బాండ్స్ ఇవ్వడం జరిగింది. ఏ విధంగా అంటే అప్పుడు మేనిఫెస్టో ఇచ్చి ఏ ఒక్క హామీ అమలు చేయలేదు. 3 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు అతను. అప్పుడు నేను ఇచ్చిన హామీలేవి అమలు చేయలేకపోయాను, 4వ సారి కూడా నాకు ముఖ్యమంత్రిని చెయ్యండి, నేను ఈసారి అన్నీ అమలు చేస్తాను అని చెప్పారు. చూసేసరికి ఆ మేనిఫెస్టో ఏమో 420 అయితే ఈ బాండ్స్ 840. అంత దారుణంగా మోసం చేశారు. ఏ ఒక్క హామీ కూడా సూపర్ 6లు అన్నారు, సూపర్ 7లు అన్నారు, ఏవి కూడా సరిగ్గా అమలు చేయని పరిస్థితి. మొదటి సంతకానికే ఈరోజు విలువ లేని పరిస్థితి. మనం ఏ నియోజకవర్గంకి వెళ్ళినా, ఏ గ్రామంకి వెళ్ళినా, ఏ ఇంటికి వెళ్ళినా కూడా ప్రతి ఒక్క మహిళ ఈరోజు ఈ కూటమి పాలనలో ఎందుకు వీళ్ళకు ఓట్లు వేసామా అని ఈరోజు తలలు కొట్టుకొని బాధపడే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. గతంలో అయితే జగనన్న తన సొంత ఇంట్లో ఒక అన్న ముఖ్యమంత్రి అయితే ఏ విధంగా పరిపాలిస్తారో అలాంటి పరిపాలన ఆ రోజు మనం చూడడం జరిగింది. ఈరోజు తీసుకుంటే నెట్ట నిలువుగా మహిళల్ని మోసం చేసిన పరిపాలనని మనం చూస్తూ ఉన్నాము. ఆ రోజు మహిళా పక్షపాత పాలన అయితే ఈరోజు మహిళా కక్షపాత పాలనని చూస్తూ ఉన్నాం. జగనన్న మహిళలకు అండగా నిలిస్తే ఈరోజు ఈ పాలన మహిళల పాలిట గుదిబండగా తయారైపోయిన పరిస్థితి, అవునా కాదా? ఆ రోజు మహిళలకి రక్షణ కోసం దిశా వ్యవస్థను తీసుకొస్తే ఈరోజు దిశా వ్యవస్థని గాలికి వదిలేసి ఏం చేశారు? మహిళల ప్రాణాలు మానాలు గాల్లో దీపాల్లా ఉండి ఎంత దారుణంగా మహిళా భక్షక పాలన ఈరోజు సాగుతూ ఉండే పరిస్థితి. జగనన్న మహిళా దోస్తి పాలన ఇస్తే ఈరోజు మహిళా ద్రోహి పాలన ఈ కూటమి ప్రభుత్వంలో మనం చూస్తూ ఉన్నాం. ఇంత ఘోరంగా మహిళల్ని మోసం చేసి ఏ ఒక్క హామీ అమలు చేయలేదు, మహిళలకి రక్షణ ఇవ్వలేదు. మళ్ళీ ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు చేసుకుంటూ ముఖ్యమంత్రి గారు ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వెళ్ళడం జరిగింది. అసలు అతనికి ఆ అర్హత ఉందా అని నేను అడుగుతూ ఉన్నాను. ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయలేదు, అలాగే మహిళలకి రక్షణ ఇవ్వలేదు. మహిళలకి వేధించిన వాళ్ళని పక్కన కూర్చోబెట్టుకుంటూ ఉన్నారు. మహిళల్ని వేధించిన వాళ్ళనే టీటీడీ చైర్మన్లు ఇస్తూ ఉన్నారు. మహిళల్ని సోషల్ మీడియాలో వేధిస్తున్న వాళ్ళు ఐటీడీపీకి నాయకత్వం వహిస్తూ అతను ఏ అర్హతతో మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు అని నేను అడుగుతూ ఉన్నాను. ఎన్నికల టైంలో వీళ్ళు ఏం చేశారు? స్కూటీ మీద వచ్చారు, స్కూటర్ మీద వచ్చారు, మన గ్రామాల్లోకి కార్ల మీద వచ్చారు, ఓపెన్ టాప్స్ జీప్స్ మీద వచ్చారు, నడిచి కూడా వచ్చి ఇంటింటికి వెళ్ళి బాండ్స్ పంచారా లేదా? ఈ రాష్ట్రంలో ఉన్నోళ్ళు సరిపోనట్టుగా పక్క రాష్ట్రం నుంచి సినిమా హీరోలను తీసుకొచ్చారు, కామెడీ ఆర్టిస్టులను తీసుకొచ్చారు, జూనియర్ ఆర్టిస్టులను తీసుకురావడం జరిగింది. వీళ్ళందరూ కూడా ఎన్నో హామీలకి వాళ్ళు ప్రజలందరి చెవిలో ఓదరగొట్టేసిన పరిస్థితి మనం చూసాం. వాళ్ళ మాటలు నమ్మి ప్రజలు ఓట్లేయడం జరిగింది. చూస్తే ఆ రోజుల్లో వీళ్ళు చెప్పడం జరిగింది, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, కూటమి నాయకులు, మేము చంద్రబాబు నాయుడు గారి తాలూకా, మేము పవన్ కళ్యాణ్ గారి తాలూకా, మేము లోకేష్ గారి తాలూకా అని చెప్పి ఇంటింటికి వెళ్ళి బాండ్స్ పంచడం జరిగింది. వచ్చారా లేదా? చూస్తే 20 నెలలు గడిచిపోయింది. ఈ పాలన కూటమి పాలన అధికారంలోకి వచ్చి 20 నెలలు గడిచింది. ఇప్పుడు చూస్తే ఎక్కడ ఏ ఒక్క హామీ అమలు చేయలేదు. ఎక్కడ పవన్ కళ్యాణ్ గారి తాలూకా, ఎక్కడ డిప్యూటీ సీఎం తాలూకా, ఎక్కడ మంగళగిరి ఎమ్మెల్యే తాలూకా, ఎక్కడ కుప్పం ఎమ్మెల్యేల తాలూకా అని ప్రజలు వెతుకుతుంటే ఎక్కడా కూడా కనిపించిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం, అవునా కాదా? ఆ రోజు చెప్పారు జగనన్న అన్ని సంక్షేమ పథకాలు ఎంతో చక్కగా మహిళల అకౌంట్లో, ప్రజల అకౌంట్లో వేస్తూ డీబీటీ పద్ధతిలో, అలాగే నాన్ డీబీటీ పద్ధతిలో మహిళా సంక్షేమానికి, ప్రజల సంక్షేమానికి ఎంతగా కృషి చేస్తే చంద్రబాబు నాయుడు గారు అనేవారు, ఏంటి బటన్ నొక్కడం అదేమైనా పెద్ద పనా, మూలను కూర్చున్న ముసలమ్మ కూడా బటన్ నొక్కుతుంది అని చెప్పారు. మరి 3 పార్టీలు కలిసాయి. ఇప్పుడు 3 పార్టీలు కలిసి కూడా ఆ బటన్ నొక్కే పని, మూలను కూర్చున్న ముసలమ్మ చేసే పని ఈరోజు చేయలేకపోతున్నాయే. 40 years ఇండస్ట్రీ అంటారు, విజనరీ లీడర్ అంటారు.
మరి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఆ మూలను కూర్చున్న ముసలమ్మ పని చేయలేకపోతున్నారు? మరి ఈ 3 పార్టీల్లో ఎవరు ఆ మూలన కూర్చున్న ముసలమ్మకుండే సత్తువా లేదా అని నేను అడుగుతూ ఉన్నాను. అంత దారుణంగా ఈరోజు ప్రజల్ని నెట్ట నిలువుగా వీళ్ళు మోసం చేయడం జరిగింది. ఆ రోజు ఏ పథకం ప్రవేశపెట్టినా ఆ పథకంలో మహిళలే లబ్ధిదారులుగా ఉండేట్టుగా మనం చూసాం. కడుపులో ఉన్న బిడ్డ నుంచి పండు ముసలి వాళ్ళ వరకు కూడా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఆ రోజు జగనన్న ఇవ్వడం జరిగింది. అవునా కాదా? చదువుకునే పిల్లలకి అమ్మఒడి ఇచ్చారు, విద్యా దీవెన, వసతి దీవెన, ఆసరా, చేయూత, ఈబీసీ నేస్తం, కాపు నేస్తం, అలాగే మన మహిళలందరి పేరున 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగింది. 22 లక్షలు ఇల్లు కట్టించడానికి శ్రీకారం చుట్టడం జరిగింది. అంతగా మహిళా సంక్షేమానికి కృషి చేయడమే కాకుండా ఏకంగా మన మహిళలకి నామినేటెడ్ పదవుల్లో, నామినేటెడ్ వర్క్స్లో 50% రిజర్వేషన్స్ కల్పిస్తూ అసెంబ్లీలోనే జగనన్న తీర్మానం చేయడం జరిగింది. అవునా కాదా? అంతగా మన మహిళల్ని రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ఉన్నత స్థానంలో కూర్చోబెట్టడానికి కృషి చేయడమే కాకుండా మహిళల రక్షణకి పెద్దపీట వేస్తూ దిశ వ్యవస్థను తీసుకొచ్చారు. అవునా? దిశ యాప్ని తీసుకురావడం జరిగింది, దిశ పోలీస్ స్టేషన్స్ తీసుకురావడం జరిగింది. అలాగే దిశ చట్టాన్ని ఇక్కడ ఆమోదం తెలిపి కేంద్రం దగ్గర పెడితే కేంద్రం దగ్గర పెండింగ్లో ఉన్న అందులో ఉన్న అంశాలన్నీ కూడా మన రాష్ట్రంలో అమలయ్యేట్టుగా చేస్తూ మహిళా రక్షణకి పెద్దపీట వేస్తే ఈరోజు చూస్తే దిశ వ్యవస్థ పని చేయనివ్వకుండా ఈరోజు మహిళల మానాలు ప్రాణాలు గాలిలో దీపాల్లో ఉండే పరిస్థితిని ఈ కూటమి ప్రభుత్వం తీసుకొచ్చింది. వీళ్ళకి ఏ అర్హత ఉందని మహిళా దినోత్సవ వేడుకలు జరుపుకుంటారు. అలాగే సంక్షేమ పథకాలు మొన్న బడ్జెట్లో పయ్యావుల కేసులు గారు ఫైనాన్స్ మినిస్టర్ చెప్పారు, ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారికి హృదయానికి అత్యంత సన్నిహితమైన అంశం సంక్షేమము అని చెప్పారు. చూసుకుంటే అతను ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా అమలు చేయకుండా నెట్ట నిలువుగా మోసం చేసి సంక్షేమాన్ని గాలికి వదిలేశారు. ఒక ఆడబిడ్డ నిధి తీసుకుంటే అమలవుతుందా? 3వ బడ్జెట్ ఈరోజు ప్రవేశపెట్టిన ₹1 నిధులు కేటాయించలేదు. నిరుద్యోగ భృతి తీసుకుంటే ₹1 నిధులు కేటాయించలేదు. 50 ఏళ్ళకే పెన్షన్ తీసుకుంటే ₹1 నిధులు కేటాయించలేదు. అలాగే సున్నా వడ్డీ తీసుకుంటే జగనన్న 3 లక్షల వరకు సున్నా వడ్డీని టంచెనగా మహిళల అకౌంట్లో వేస్తే ఈరోజు 10 లక్షల వరకు సున్నా వడ్డీ ఇస్తానని ఎన్నికల టైంలో చెప్పి ఏ ఒక్కరికి ఇవ్వని పరిస్థితి మనం చూసాం. ఈరోజు వీళ్ళు డ్వాక్రా మహిళలకు చేసిన మోసం వలన బ్యాంకు లోన్లు ఇవ్వడం మానేసింది. వాళ్ళ పొదుపు సామర్థ్యం కూడా ఈరోజు తగ్గిపోయిన పరిస్థితి ఈ కూటమి పాలనలో వాళ్ళు మహిళలు అనుభవిస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అలాగే మహిళల రక్షణ గురించి నా ముందు మాట్లాడిన పెద్దలు చాలామంది చెప్పడం జరిగింది. అసలు ప్రతి దగ్గర కూడా మహిళల్ని ఏ విధంగా వేధిస్తూ అత్యాచారాలు చేస్తూ హత్యలు చేస్తూ ఎంత దారుణంగా ఇబ్బందులు పెడుతున్నారో మనందరము చూస్తూ ఉన్నాము. ప్రతి ఒక్క మహిళలు మన మహిళా విభాగంలో ఉండేవాళ్ళు, మన పార్టీలో ఉన్న మహిళలు అందరూ కూడా ఈ ఇష్యూస్ మీద చాలా చక్కగా స్పందిస్తూ ఉన్నారు. కానీ మరింతగా మనం ఆ విషయం మీద పోరాటం చేయాలి, ప్రభుత్వంలో చలనం తీసుకురావాలి. ఇంకెంతమంది మహిళల మాన ప్రాణాలు పోతే వీళ్ళలో చలనం వస్తుందో అర్థం కాని పరిస్థితి. కాబట్టి మరింతగా గ్రామ స్థాయిలో మనందరం యాక్టివ్ అవ్వాలి. ఇప్పుడు ఏంటంటే స్టేట్ లెవెల్లో ఏవైనా పెద్ద ఇష్యూస్ అయినప్పుడు ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. అలాంటివి జరగవద్దు, అలాంటివి జరగకుండా చూడండి అని ప్రభుత్వం మీద పోరాటం చేస్తున్నారు. రేపొద్దున మనం జిల్లా లెవెల్లో, నియోజకవర్గ లెవెల్లో, మండల లెవెల్లో, గ్రామం లెవెల్లో కూడా ఏ మహిళకి ఇబ్బంది కలిగినా మనందరం కూడా పెద్ద ఎత్తున పోరాటం చేయాలి. అందుకనే మన కమిటీల మీద దృష్టి పెట్టి ఈరోజు గ్రామ స్థాయిలో కూడా మన మహిళా విభాగము బలోపేతం చేసుకోవడానికి మనందరం కూడా ప్రయత్నిస్తూ ఉన్నాము. రానున్న రోజుల్లో మరింతగా నేను ఇప్పటి వరకు ఇందాక శ్రీహరి గారు అతను ఉపన్యాసం ఇవ్వకముందు వరకు కూడా మన మహిళా విభాగం చాలా బాగుంది అనేసి చాలా హ్యాపీగా ఉన్నాను. అది విన్నాక ఇంకా సరిపోదు, నెక్స్ట్ మీటింగ్ టైం కల్లా మనం 10కి 10 మార్కులు తెచ్చుకోవాలి. అందరూ కూడా దానికి సన్నద్ధం కావాలని కోరుకుంటూ ఉన్నాను. ఎంత దారుణంగా మన మహిళలకి మోసం చేసిన చంద్రబాబు నాయుడు గారికి బుద్ధి చెప్పాల్సిన బాధ్యత మన మహిళలందరి మీద ఉంది. మీకు తెలుసు, ఇప్పుడే కొందరు చెప్పినట్టుగా ఇలా యాక్టివ్గా ఉండి ప్రజల తరపున మహిళల తరపున పోరాటం చేస్తున్న మన మహిళా నాయకుల మీద వ్యక్తిగతంగా కామెంట్స్ పెట్టడమైనా సోషల్ మీడియాలో ట్రోల్స్ చేయడము లాంటివి చేస్తూ ఉంటారు. వాటిని మీరెవ్వరూ కూడా భయపడాల్సిన అవసరం లేదు.
మనము ప్రజల కోసం పనిచేస్తూ ఉన్నాము. అలాగే మహిళా పక్షపాత ముఖ్యమంత్రిగా పనిచేసిన మన జగనన్నని మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. ఎందుకంటే ఆ రోజు జగనన్న మన మహిళలకి పెద్దపీట వేశారు కాబట్టి అలాంటి ముఖ్యమంత్రి మళ్ళీ వస్తే మహిళలకి సంక్షేమ పరంగా అవ్వచ్చు, అభివృద్ధి పరంగా అవ్వచ్చు, వాళ్ళకి ఉన్నత స్థానంలో కూర్చోబెడతారు. కాబట్టి మనము దానికోసం ఈ రోజు నుంచి మరింతగా శ్రమ పడాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే 3 బడ్జెట్స్ పెట్టేశారు కాబట్టి 60% అయిపోయినట్టుగే కాలం ఈ ప్రభుత్వానికి. ఇంకో 20% ఉంది వాళ్ళకి టైము. ఇప్పుడు వాళ్ళు చేసిన ప్రజా వ్యతిరేక కార్యక్రమాలన్నింటినీ కూడా గ్రామ స్థాయిలో మహిళల దగ్గరికి తీసుకెళ్లాల్సిన బాధ్యత మన అందరి మీద ఉందని తెలియజేసుకుంటూ, ఇలాగే ఇన్ని జరుగుతున్నప్పుడు మహిళలు ఎవరు చూస్తూ ఊరుకోరు. వాళ్ళకి వీళ్ళ మీద పోరాటం చేయాలి, గ్రామ స్థాయిలో వాళ్ళ మీద ఈ ప్రభుత్వం మీద పోరాటం చేయాలి, వీళ్ళు చేస్తున్న మోసాన్ని ఎండగట్టాలి అని ప్రతి మహిళ కూడా ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళందరినీ కూడా కలుపుకొని మన మహిళా విభాగం మరింత బలోపేతమయ్యేట్టుగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరుతూ ఉన్నాను. మన అందరికీ ఎంకరేజ్ చేయాలి. రేపొద్దున ఈ ప్రజా పోరాటాలు మీరందరూ ఎంత ధైర్యంగా చేస్తున్నారు, మీ అందరికీ వెన్నుదన్నుగా ఉండాలని చెప్పి ఆ పనులన్నీ పక్కన పెట్టి నియోజకవర్గంలో ఎన్నో కార్యక్రమాలను కూడా వాటిని పక్కన పెట్టి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. అందుకు మన రోజా గారికి మన అందరి తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను.